అని తమ ద్వారా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. బొజ్జల సుధీర్ గారు. నమస్కారం అధ్యక్ష. ఈ టిట్కా హౌసింగ్ గురించి అధ్యక్ష మీరు అన్నారు ఒక అరగంట టైం ఇస్తానని మంచి ఆలోచన అధ్యక్ష. కానీ దాంట్లో ఏంటంటే 2014-19లో 550,000 లక్ష రూపాయలు కట్టినారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మూలిగే నక్క మీద తాడికే పడ్డట్టు ఇంకా కూడా వాళ్ళ మీద ఈఎంఐలు భారం వేసి ఆ పేదవాళ్ళకు కూడా ఇల్లు రానియకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా చేశారు అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాను పోలేదు. ఆ పాపాను పోకుండా కూడా వీళ్ళు ఏం చేశారంట అధ్యక్ష, ఏమైతే టిట్కో హౌస్ ఆల్రెడీ అలాట్ చేస్తున్నాయో అది జగనన్న కాలనీకి మారుస్తూ వాళ్ళ సొంత మనుషులకి కావాల్సిన వాళ్ళందరూ కూడా టిట్కో హౌసింగ్ ఇస్తూ అవి క్యాన్సిల్ చేసి జగనన్న కాలనీలో 1.5 సెంటు లెక్కన ఇచ్చి అన్యాయం చేశారు అధ్యక్ష. దయచేసి దాని మీద దృష్టి పెట్టి ఈ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగే అధ్యక్ష అని చెప్పి చెప్తాను అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, కాళహస్తిలో మరి శ్రీకాళహస్తి రూరల్ దగ్గర 96,000 మంది జనాభా, టౌన్ అండ్ రూరల్, వాళ్ళందరికీ కలిపితే మొత్తానికి ఉండేది ఒక ఎంఆర్ఓ ఆఫీస్. ఆ ఎంఆర్ఓ ఆఫీసులో సగం సేపు డ్యూటీ ఉండడు, సగం సేపు మిగతా పనిచేసే వాళ్ళు ఉండరు. అక్కడ ఉండే ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి కూడా చెప్పుకుందామంటే అప్పుడప్పుడు ఎంఆర్ఓ ఉండే పరిస్థితి లేదు. అది ఎప్పుడెప్పుడు కూలిపోతుందో తెలియని భవనం. దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరేది ఏంటంటే దయచేసి దాన్ని రెండిటిగా డివైడ్ చేసి శ్రీకాళహస్తి టౌన్, శ్రీకాళహస్తి రూరల్ 2 డివైడ్ చేసుకొని ఆ రెండింటికి వేరే వేరే ఎంఆర్ఓ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. ఇంకొకటి మీ దృష్టి తీసుకొస్తున్నా ఏంటంటే యూరియా అధ్యక్ష. యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని నిన్న కూడా సాయంత్రానికి 2,600 యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష. దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి. కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమర్ అను లేకుంటే ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చింది అధ్యక్ష. దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టంగా ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాంతోపాటు గ్రోమోర్ ఇంకోటి కొనాలంటే రైతులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని అంటే ధన్యవాదాలు అధ్యక్ష. బోడి ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.